హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయిల్ వార్. ఓకే, ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయిల్ వార్ డిస్కస్ చేసే కన్నా ముందు మనకు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కావాలన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క మ్యాప్ పాయింటింగ్, ఏ కంట్రీ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది, ఇజ్రాయిల్ ఎక్కడుంది. అలానే ఈ యొక్క ఇరాన్ ఏ విధంగా అంటే ఇంతకుముందు ఇజ్రాయెల్తో మంచి రిలేషన్ కలిగి ఉండి తర్వాత ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేషన్స్ ఏ విధంగా మారిపోయినాయి. అండ్ తరచుగా మనం ఇజ్రాయిల్ వార్లో ఇరాన్ వైపు నుంచి మనం మెయిన్గా రెవల్యూషనరీ గార్డ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ చూస్తుంటాం. ఓకే, అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి, రెవల్యూషనరీ గార్డ్ అంటే ఏంటి. అలానే మనకి ఇరాన్ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలలో సపోర్ట్ ఇస్తుంది కొన్ని సంస్థలకి. దాన్ని మనం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. మనం ఆ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెంట్ ఏంటి, అందులో ఎవరెవరు ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకోబెట్టేటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి వార్తల్లో ఎందుకుంది, ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది కాబట్టి. మరి అంతకన్నా ముందు ఇజ్రాయెల్ అనేది ఇరాన్ పైన అటాక్ చేయడం జరిగింది. సో ఇవి రెండు ఎందుకు ప్రధానమైనటువంటి శత్రువులుగా ఉన్నారు. దెన్ ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎందుకు ఈ యొక్క వార్ వైపు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు కండిషన్స్ అనేవి రాను ఈ యొక్క డిటోరియేట్ అవుతున్నాయి, అంటే మనకి పరిస్థితులు ఎందుకు ఇలా మారుతున్నాయి. దాని తర్వాత మనకి ఇక రీసెంట్గా ఈ సందర్భంలో మనకి ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఒక కంటైనర్ని, ఒక షిప్ని ఇరాన్ వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది, స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇండియన్ డిప్లొమాట్స్ అనే వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మనకు ఇరాన్కి బెటర్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా మనకి డిప్లొమాటికల్గా ఇష్యూ అవ్వకపోవచ్చు. దాని తర్వాత ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంది. సో ఈ డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ కాంటెక్స్ట్, వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది. ఇరాన్ రీసెంట్లీ లాంచ్డ్ అటాక్ ఆన్ ఇజ్రాయిల్. ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. దేనికి రెస్పాండ్గా ఆల్రెడీ ఇరాన్ యొక్క ఎంబసీ పైన, కాన్సులేట్ అంటే ఎంబసీ, వాళ్ళకి ఎంబసీ పైన అటాక్ చేసింది. ఎక్కడ? సిరియాలో. మనకి ఎంబసీ అంటే మన యొక్క రిప్రజెంటేటివ్స్ ఫారిన్ కంట్రీలో ఉంటే దాన్ని మనం ఎంబసీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఇండియా రిప్రజెంటేటివ్స్, దాన్ని మనం ఇండియన్ ఎంబసీ ఇన్ అమెరికా అంటాం. అక్కడ మన వీసా ఇష్యూస్ కానీ లేక మనకి ఏమైనా అమెరికాలో ఏమైనా ఇష్యూస్ అయినా కూడా మన ఎంబసీ దగ్గర మనం ఆ ఇష్యూను క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఎంబసీలో జనరల్గా వర్క్ చేసే ఆఫీసర్స్ ఎవరు ఉంటారంటే, ఇండియా నుంచి అయితే కనుక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ ఇందులో ఉంటారనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది, ఇది మెయిన్ ఇష్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం మిడిల్ ఈస్ట్ అంటాం. అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో ఇది మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ ఈస్ట్, లేదా ఏషియా ప్రాంతంలో వెస్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం వెస్ట్ ఏషియా ఏ విధంగా అనవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక రెండు ప్రధానమైనటువంటి భూభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి ఇరాన్ని బార్డర్గా చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్, దాంతోపాటు పాకిస్తాన్. ఇవి రెండు ఇరాన్కి ఇది మొత్తం కూడా మనకి అరేబియన్ పెనిన్సులా అంటే అరేబియన్ ద్వీపకల్పం అంటాం. సో మనకి ఈ అరేబియాలో మనకి సౌదీ అరేబియా ఒకటి ఉంటుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే కువైట్ 2, బహ్రైన్ 3, ఖతార్ 4, యుఏఈ 5, ఒమన్ 6, యెమెన్ 7. ఇవి మనం సైక్లికల్గా. దాని తర్వాత ఈ సౌదీ అరేబియాకి ఈజిప్ట్కి మధ్యలో ఉండేది రెడ్ సీ. ఈ మధ్యలో మనకి ఇక రెడ్ సీలో కూడా విపరీతమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఇదేమో రెడ్ సీ, ఇదేమో మనకి పర్షియన్ గల్ఫ్. ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఇరాన్కి లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి ఇరాక్. మనకి పాతకాలంలో ఇరాన్ని పర్షియా అని, ఇరాక్ని మెసపటోమియా అనేవాళ్ళు. ఈవెన్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కూడా ఇరాక్తోని మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మనం మీకు గుర్తుంటే చెప్పండి, 516 BC ఇరాన్కి సంబంధించినటువంటి ఒక రాజు మన ఇండియా పైన అటాక్ చేయడం జరిగింది. ఎవరతను? ఇరాన్కి సంబంధించినటువంటి రాజు ఇండియా పైన అటాక్ చేశారు. ఎవరతను? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు మనకి హైదరాబాద్ని రూల్ చేసినటువంటి మనకి ఇద్దరు రూల్ చేశారు మెయిన్గా. మనకి ఒకరేమో కుతుబ్ షాహీస్, దాంతో సెకండ్ ఏమో అసఫ్ జాహీస్. వీళ్ళనే మనం నిజామ్స్ అంటాం. కుతుబ్ షాహీలో ఒకరు, అసఫ్ జాహీలో ఒకరు. ఇందులో ఎవరు ఇరాన్కి చెందిన వాళ్ళు? కుతుబ్ షాహీసా, అసఫ్ జాహీసా? దీనికి ఆన్సర్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఎవరు? ఇరాన్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇరాన్కి దగ్గరలో ఉన్నటువంటి కంట్రీస్ చూసాం కదా మనం. అలానే మనకి ఇరాన్ పక్కన ఇరాక్ నుంచి ఫర్దర్గా మీరు వెస్ట్ వెళ్తే కనుక సిరియా తర్వాత జోర్డాన్, దాని తర్వాత లెబనాన్, ఇక్కడ మీకు ఇజ్రాయెల్ అనేది వస్తుంది. అంటే ఇజ్రాయెల్ ప్రధానంగా ఏ కంట్రీస్ని బార్డర్గా కలిగి ఉంది? మనం సైక్లికల్గా చూస్తే అంటే క్లాక్ వైజ్ చూస్తే సిరియా, దాని తర్వాత మీరు చూస్తే
సరే, లెబనాన్, సిరియా, జోర్డాన్ అండ్ ఈజిప్ట్, ఈ 4 ప్రాంతాలని బార్డర్గా కలిగి ఉంది. ఓకే, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం అనేది చాలా కష్టం. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం కష్టం. మరి ఏం చేస్తుంది ఇరాన్ ఏం చేస్తుందంటే, లెబనాన్లో ఒక వర్గం ఎవరికైతే ఇజ్రాయెల్తో గొడవ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. సిరియాలో ఎవరికైతే కనుక ఇజ్రాయెల్తో ప్రాబ్లం ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అలానే జోర్డాన్లో ఎవరికైతే కనుక ఇజ్రాయెల్తో ప్రాబ్లం ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. దాంతోపాటు యెమెన్లో ఉన్నటువంటి గ్రూప్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల ఏంది, ఇక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ దీన్ని మనం బాబెల్ మందెబ్ అంటారు. బాబెల్ మందెబ్, ఇక్కడ దీన్ని కూడా బ్లాక్ చేస్తుంది. ఈ విధంగా ఇరాన్ ఏం చేస్తుంది, తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా తన కొన్ని గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ విధంగా ఇరాన్ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఈ ప్రాంతంలో పెంచుకుంది. ఇలా ఇరాన్ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ ప్రధానంగా ఏం భావిస్తుందంటే, ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళకు ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా పనికొస్తుంది. అమెరికా వాళ్ళు ఈ రీజియన్లో కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ని యూజ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఇరాన్ వచ్చేసి మనకి షియా గ్రూప్కి సంబంధించింది. ఇస్లామిక్లో మనకి 2 రకాలైనటువంటి ఫెయిత్ ఉంటుంది, షియా, దాంతోపాటు సున్నీ. ఇరాన్, దాంతోపాటు ఇరాక్, ఇవి 2 కూడా షియాకు సంబంధించింది. అదే మీరు చూస్తే సౌదీ అరేబియా కానీ, దాంతోపాటు యుఏఈ వీళ్ళు సున్నీకి సంబంధించింది అనమాట, సున్నీకి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సున్నీ దేశాలతోని, సౌదీ అరేబియాతోని, యుఏఈతోని, అండ్ ఇక్కడ మీరు చూస్తే పాకిస్తాన్తో కూడా అమెరికా చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే సున్నీ డామినెన్స్ని షియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ ఒక్కదానికి సాధ్యపడదు. కాబట్టి ఇలా వివిధ దేశాల్లో ఈ యొక్క కొన్ని గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటా గ్రూప్స్? ఇందాక నేను మీకు యెమెన్ అని చెప్పాను కదా, యెమెన్లో వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రూప్ ఏంటంటే హౌతీస్ అనేటటువంటి ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేస్తుంది ఇరాన్. వాళ్ళే ఇప్పుడు ఈ యొక్క రెడ్ సీ, ఎర్ర సముద్రంలో అటాక్స్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళు. అలానే వీళ్ళు హమాస్, మనకి ఇజ్రాయిల్ ఎవరిపైన పోరాడుతున్నారు, ఈ యొక్క పాలస్తీనా పైన పోరాడుతున్నారు. పాలస్తీనాలో ఎవరిపైన? హమాస్. ఈ యొక్క హమాస్కి, దాంతోపాటు ఇస్లామిక్ జిహాద్, వీళ్ళకి కూడా ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది. అలానే ఈ యొక్క లెబనాన్ బార్డర్ కలిగి ఉందని చెప్పాను కదా ఇజ్రాయెల్కి, హెజ్బుల్లా అనేటువంటి సంస్థకి సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇరాక్లో కూడా అసబ్ అల్ అహక్, కతబ్, హెజ్బుల్లా, బద్ర్ ఆర్గనైజేషన్, వీళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తుంది ఇరాన్. ఈ విధంగా ఇరాన్ వివిధ సంస్థలని సపోర్ట్ చేయడం ద్వారా, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం ద్వారా ఇరాన్ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో లేదా వెస్ట్ ఏషియా ప్రాంతంలో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుందనమాట. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సిరియా ఏదైతే ఉందో, సిరియాలో ఉన్నటువంటి ఎవరి ఎంబసీని అటాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు? ఈ యొక్క ఇరాన్ యొక్క ఎంబసీని అటాక్ చేశారనమాట. ఇది న్యూస్. దానివల్ల ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన యుద్ధాన్ని ప్రకటించింది. అందువల్ల దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. దీన్ని మనం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ఇది ఇరాన్ ఏదైతే కనుక ఇండైరెక్ట్గా ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వీళ్ళని మనం ఏమంటున్నాం? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ విధంగా మీకు ఓవరాల్గా ఇరాన్కి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి. దాని తర్వాత యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఐడియా ఉండాలి. నెక్స్ట్ అసలు రెవల్యూషనరీ గార్డ్ ఎవరంటే యాక్చువల్లీ ఒక ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్మీని మనం రెవల్యూషనరీ గార్డ్ అంటాం అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇరాన్కి సంబంధించి మీకు ఐడియా ఉండాలంటే 1979లో అప్పటి వరకు ఇరాన్ని పరిపాలించిన ఒక రకమైనటువంటి డినాసిటీ మనం చూద్దాం. ఒక రకమైనటువంటి రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజ్యాన్ని తీసేసి ఆ రాజ్యం ప్లేస్లో ఇరాన్లో ఎటువంటి పాలన వచ్చిందంటే మతపరమైన పాలన వచ్చిందనమాట. ఓకే, వాళ్ళని మనకి యొక్క రిలీజియస్ గాడ్, మతపరమైనటువంటి పాలన అంటే మనకి మతపరమైనటువంటి హెడ్ ఉంటారు అనమాట, నాయకుడు ఉంటారు. వాళ్ళు ఆ యొక్క మతపరమైనటువంటి నాయకుడే అయతుల్లా కెమీనీ అనేటువంటి ఒక పర్సన్ రూలింగ్లోకి వచ్చాడు. ఎప్పుడైతే కనుక మతపరమైనటువంటి పరిపాలన వచ్చిందో అప్పటి వరకు చాలా వెస్టర్న్గా ఉన్నటువంటి ఇరాన్, అప్పటి వరకు వెస్టర్న్ ఎడ్యుకేషన్ని కానీ ఉమెన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ ఎంకరేజ్ చేసినటువంటి ఇరాన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయిందనమాట. అంటే ఇరాన్ ఆర్థోడాక్స్ అంటే సాంప్రదాయ విలువలనని, ఓకే, దాంతోపాటు షరియాలని ఎక్కువగా అమలు చేయడం. దీనివల్ల ఏమైందంటే అప్పటి వరకు ఇరాన్కి ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ కాస్త తగ్గిపోయినాయి. అంటే మీనింగ్ మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇరాన్కి ఇజ్రాయెల్కి 1979 వరకు కూడా మంచి రిలేషన్సే ఉండే. దాని తర్వాత రిలేషన్స్ అనేవి పాడైపోయినాయి అనమాట. ఎందువల్ల? ఇరాన్లో ప్రభుత్వం మారడం వల్ల. ఇరాన్లో ఎట్లాంటి ప్రభుత్వం వచ్చింది? ఈ యొక్క కన్జర్వేటివ్ పాలన అనమాట. అంటే ఈ యొక్క మార్పుని వ్యతిరేకించేది. అంతకుముందు మీకు చెప్పాలంటే ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని యొక్క గుర్తించినటువంటి ఒకే ఒక దేశం ఏంటంటే ఇరాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఐడెంటిఫైడ్ ద ఇజ్రాయెల్. ఓకే, సరే ఒకసారి మనం
న్యూస్లోకి వెళ్దాం. కాంటెక్స్ట్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ని అటాక్ చేసింది, ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేసిందని చెప్పేసి. ఇజ్రాయెల్ యొక్క ఎవరు ఈ యొక్క అటాక్లో పాల్గొన్నారు? ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్. వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్తున్నటువంటి నవ్ షెవా షిప్, ఈ యొక్క నవ్ షెవా షిప్ అనే దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు అండ్ ఇండియన్ డిప్లొమాట్స్ ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నారు వీళ్ళని సేఫ్గా రిలీజ్ చేయించడానికి అని చెప్పేసి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఎందువల్ల ఎనిమీస్గా మారారో నేను చెప్పాను. 1979 వరకు వీళ్ళకి మంచి రిలేషన్స్ ఉండే. 1979లో మహమ్మద్ రెజా పహ్లావి ఇతన్ని తీసేసేసి అక్కడ రిలీజియస్ హెడ్ అయినటువంటి అయతుల్లా ఖమీనీ, ఒక మతపరమైనటువంటి నాయకుడు అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కోఆపరేషన్ అనేది దెబ్బతింటూ వచ్చింది. నెక్స్ట్, ఇరాన్ ఏం ఆరోపిస్తుందంటే మెయిన్గా ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ మెటీరియల్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇరాన్ ఏం చెప్తుందంటే మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ మా కంట్రీలో మేము న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడుతున్నాం. మనం న్యూక్లియర్ ఎనర్జీ కూడా జనరేట్ చేయొచ్చు, మీరందరూ తెలుసు, న్యూక్లియర్ ఫిషన్ ద్వారా. ఓకే, మేము పీస్ఫుల్ పర్పస్, మేము విద్యుత్ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని అంటే ఇక అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏం ఆరోపిస్తున్నాయి అంటే వీళ్ళు పీస్ఫుల్ పర్పస్ కోసం చేయట్లేదు, వీళ్ళు ఆయుధాలు తయారు చేయడం కోసం అని చెప్పేసి ఇక ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన అటాక్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క స్టక్స్నెట్ అనేటటువంటి కంప్యూటర్ వైరస్ ద్వారా అటాక్ చేశారనమాట. కాకపోతే అది పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసింది అనుకోండి. తర్వాత మళ్ళీ అమెరికా అండ్ మిగతా దేశాలన్నీ కూడా ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేదాన్ని చేసుకోవడం జరిగింది. ఆ డీల్ ప్రకారం ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేస్తే అప్పుడు ఇరాన్ పైన ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్, అంటే ఆర్థికపరమైనటువంటి యొక్క శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తామన్నారు. అది ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకోండి. నెక్స్ట్, ఇరాన్ కొన్ని గ్రూప్స్కి సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఆ గ్రూప్స్ని మనం ఏమంటున్నాం, మనం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. వీళ్ళు హమాస్ని సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనాలో, అలానే పాలస్తీనాలో ఉన్నటువంటి ఇస్లామిక్ జిహాద్ అనేటటువంటి గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పాను. లెబనాన్లో హిజ్బుల్లా అనేటటువంటి గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారు. యెమెన్లో హుతీస్ అనేటటువంటి గ్రూప్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సిరియాలో కూడా ఇరాన్ కొన్ని సంస్థల్ని సపోర్ట్ చేస్తుంది, ఇరాక్లో కూడా. ఓకే, ఎందుకోసమంటే ఈ యొక్క ఇజ్రాయెల్, అమెరికా, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక గ్రూప్గా ఉన్నాయి, వీటి నుంచి మాకు ఎప్పుడైనా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ సంస్థకి సపోర్ట్ చేస్తుంది. ఎవరికి అగెనిస్ట్గా? ఇక ఇజ్రాయెల్ అండ్ ఈ గ్రూప్స్కి అగెనిస్ట్గా. ఇది మీకు ఓవరాల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నిన్నటి వీడియోలో ఉన్నటువంటి MCQ క్వశ్చన్ ఏదో చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉంది? చండీగఢ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డ్నీపర్ రివర్ ఈస్ కరెక్ట్? డ్నీపర్ రివర్ సంబంధించింది. డ్నీపర్ రివర్ ఎంప్టీస్ ఇంటూ ద బ్లాక్ సీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్? ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఇది మనకి ఏవైనా సరే ఒక చట్టంలో 2-3 సెక్షన్స్ అనేవి రాంగ్గా ఉంటే, అంటే పరస్పరం విరుద్ధంగా ఉంటే కోర్టు ఏం చేస్తుందంటే ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అని చూస్తుంది. ఆ ఉద్దేశం ఒకవేళ ఉంటే కనుక కొన్ని సెక్షన్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న చట్టం యొక్క ఓవరాల్ ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క క్లాజెస్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, with reference to the Indian Middle East Europe corridor consider the following statement. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ని చెక్ చేయండి. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పండి. ఇండియా ఇట్ ఈస్ ఎ ప్రపోజ్డ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ దట్ విల్ కనెక్ట్ ఇండియా టు యూరోప్. ఇది ఇండియాని యూరోప్ని కనెక్ట్ చేస్తుంది వయా మిడిల్ ఈస్ట్ అంటున్నాం. ఇట్ హ్యాస్ గెయిన్డ్ సపోర్ట్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్. దీనికి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఇస్తుంది అంటున్నారు. ఇట్ విల్ బి ద లాంగెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కాబోతుంది అంటున్నారు. ఇందులో ఏది రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్? మిడిల్ ఈస్ట్లో భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఏంది? హౌ హ్యావ్ ఇండియా రిలేషన్ టేకెన్ షేప్ విత్ ద ఇస్లామిక్ వరల్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్? ఈ ఇస్లామిక్ వరల్డ్తో ఇండియా రిలేషన్ ఈ మధ్యలో ఎలా మనకి చేంజ్ అవుతూ వచ్చింది? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ ఇజ్రాయెల్ మ్యాప్ పాయింటింగ్, దాంతోపాటు మనకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అంటే ఎవరు, అండ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఈ యొక్క ఇరాన్ ఏ గ్రూప్లకు సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ని కౌంటర్ చేయడానికి, అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇరాన్ అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ సౌదీ అరేబియా అండ్ యూఏఈకి వీళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేస్తుంది అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక షిప్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇరాన్ వాళ్ళు. ఆ షిప్లో ఇండియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని రిలీజ్ చేయడానికి భారతదేశ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క
ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.